నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అక్టోబర్ 25 నుండి డిసెంబర్ 1 వరకు భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు 38 రోజులు 1000 కిలోమీటర్లు 16 జిల్లాలు 35 నియోజకవర్గాల మీదుగా చేపట్టిన మాలల మహాపాదయాత్ర శనివారం రోజున దుబ్బాక పట్టణం నుండి భూంపల్లి అక్బర్పేట మండలం మీదుగా నిజాంపేట వరకు సాగిన పాదయాత్రలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నెరాజు కుమార్తె వెన్న అఖిల పాల్గొని రాష్ట్ర అధ్యక్షునికి పూల బుకే మరియు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అదేవిధంగా హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్న తను పాదయాత్రలో పాల్గొనడం కోసం దుబ్బాక పట్టణానికి వచ్చి మహాపాదయాత్రలో పాల్గొని తన మొదటి నెల జీతం నుండి 5,000 రూపాయలను తన వంతు సహకారంగా అందించి బాధ్యతగా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నెరాజు మాట్లాడుతూ, నేడు మాలల మహాపాదయాత్రలో నా కుటుంబ సభ్యులు స్వర్ణలత, రవలి, అఖిల, శ్రీరామ్, అక్షితలు మొత్తం పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహాపాదయాత్రలో పాల్గొన్న వెన్న అఖిలను రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అభినందించారు. అలాగే మొదటి నుంచి తనకు అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటూ అన్ని రకాలుగా సహకారాలు అందిస్తున్న వెన్నెరాజుకి, వారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వెన్నెరాజు, మేడి అంజయ్య, బుట్టి సత్యనారాయణ, రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ రేకం శ్రీరాములు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉద్దండపురం సత్యనారాయణ, జైభీం సైనిక్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ఆసాది పురుషోత్తం, రాష్ట్ర మాల సాంస్కృతిక కన్వీనర్ ఎలక దేవయ్య, ఉస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ ఆర్ కిషోర్, నియోజకవర్గ మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మండల యాదగిరి, మిడిదొడ్డి మండల అధ్యక్షులు దారస్వామి, జిల్లా నాయకులు సొల్లురాజు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో. ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము. మీ బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండా నెగరేస్తే తీరున. మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా. బాబా అంబేడ్కరా, మన భారత భాస్కరా, బాబా అంబేడ్కరా, మన భారత భాస్కర. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. బాబా అంబేడ్కరా, మన భారత భాస్కర. మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో. మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే
తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే, బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే, అవమాన భారంతో ఆగిపోయి ఉంటే, జ్ఞాన శిఖరమోలే మీరు ఎదగకపోయుంటే, భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే, బాబా అంబేడ్కర్ బడుగులకు భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో. సమస్త భారత మానవాళిని భ్రష్టు పట్టించిన ఆ మనుస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే, మనువాదపు మకిలి మీరు కడగకపోయుంటే, కుల రక్కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే, ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే, సమానతను కోరి మీరు ముందడుగే వెయ్యకుంటే, జ్యోతిరావు పూలే అడుగు చాడ నడవకుంటే, వెలివాడలకై మీరు వెలుగై రాకుంటే, బాబా అంబేడ్కర్ మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిమో. భారత ప్రజలకు బతుకును భవిష్యత్తునిచ్చిన మహాశయ మీరు భరత అవనిపై జనించకపోయుంటే, ఈ దేశానికి మీ బతుకును ధారపోయకుంటే, ఆ చెరువు నీళ్లు మీరు గనక ముట్టకపోయుంటే, కులపు అహంకారులకు సవాలి సరకుంటే, వజ్రాయుధమంటి ఓటు హక్కునివ్వకుంటే, బడి మెట్లకు మము చేరువ చేయకపోయుంటే, మనుషులంతా ఒక్కటని మార్గమేయకుంటే, బాబా అంబేడ్కర్ భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేము ఎట్లా బ్రతుకుతుంటిమో.